ఇదే బెటర్. డ్యామేజ్ అయింది. దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇటువైపు వస్తే అటువైపు ఫోల్డ్ చేసేసుకొని యూపిన్ మీకు ఏదైనా పెయిన్ అనిపిస్తే చెప్పండి. ఇట్లా పెట్టేసుకుంటే ఎక్స్టెన్షన్ జరగదు. ఇక ఇలా ఉంటుంది. నేనైతే జరుగుతుంది అనుకున్నాను. దానివల్ల ఇప్పుడు నుంచి ఒక సెక్షన్ ఇది కామన్గా అందరికి తెలిసిందే, బట్ దీన్ని నీట్గా ఎలా వేసుకోవచ్చు. ఒక్కొక్క సెక్షన్ తీసి షైన్ స్ప్రే చేయాలి, ఫోమింగ్ చేయాలి. ఈ ఎక్స్టెన్షన్ దగ్గర మనకు ప్రాబ్లం అవుతుంది, అది కనిపించకుండా చూసుకోవాలి. అంటే 1450 అంత ఎక్స్పెన్సివ్ ఏంటి స్ప్రే. మరి ఇప్పుడు అన్నీ రేటు పెరిగిపోయింది. అవి మా దగ్గర బెటర్ అయితే ఎంత ఉంటుంది? $5-6 ఉంటుంది. ఇంతకుముందు 1050 ఉండేది, 950, 850 ఆ రేట్ ఇచ్చేవాళ్ళు. ఇది పోల్స్ బాగుంది అవుతుంది. లెఫ్ట్ బాగుంది, ఇదే బాగుంది. లెఫ్ట్ బాగా కనిపిస్తుంది. అంటే తన ఫేస్ ఇట్లా ఉండడానికి ఇది ఇంకా పెద్దగా అనిపిస్తుంది. ఇదే పెట్టాను మేడం, రబ్బర్ బ్యాండ్. ఇలా నీట్గా కోమ్ చేసేసుకొని రబ్బర్ వేసేసుకొని బాక్స్ ఎక్కువ టైట్ వేయద్దు, ఎక్కువ లూజ్గా వేయకూడదు. ట్విస్ట్ కూలింగ్స్ కొంచెమే చేసుకోండి స్టార్టింగ్లో. ఎంత మళ్ళీ తర్వాత అవసరం ఉంటే మళ్ళీ చేసుకోవచ్చు. ఈ విధంగా యూజ్ చేసిన హెయిర్ ఇది ప్రాబ్లం అవుతుంది అనమాట. అందుకే మనం చిక్కులు ఉంటుంది కదా, ఇలాంటి రిస్క్ పెట్టుకోండి. టైం మనకి సేవ్. ఇప్పుడు కొంతమంది హెయిర్ తక్కువ ఉన్నా కూడా ఎక్స్టెండ్ అది కర్ల్స్ అడుగుతారు కదా, అవి ఎట్లా చేస్తాం మనం? కొత్తగా 1 టైం యూజ్ చేస్తాం. మీరు అన్నది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎక్స్టెన్షన్స్ పెడతాము, ఇంకా కర్ల్స్ చేయమని అడుగుతారు కొంతమంది. ఎక్స్టెన్షన్స్ పెట్టి వాళ్ళకి ఎలా చేస్తాము? రిసెప్షన్ వీటితో ఎక్స్టెన్షన్స్ పెట్టేది. అంటే మీరు ఎక్స్టెన్షన్స్ కర్ల్ కాదన్నారు కదా, ఆ హెయిర్ ఎక్స్టెన్షన్ ఎందుకు కాల్ చేస్తాం? మనం కాల్ ఎక్స్టెన్షన్ పెట్టుకుంటాం. వాళ్ళకి ఎట్లాంటిది కావాలో అట్లాంటిది. ఎక్కువ కలిసే యూజ్ చేస్తాం. స్ట్రైట్ ఎవరు పెట్టను, రేర్ కేసెస్. అంత లుక్ కూడా ఉండదు అనుకున్నాను. చూడండి, ఎక్కడ గ్యాప్ రాకుండా పుల్ చేయాలి. మెస్సీ బ్రెయిల్ అందరికి ఎక్కడ మిస్టేక్ వస్తుంది? ఇక్కడే పుల్లింగ్ దగ్గర గ్యాప్స్ వస్తాయి బాగా. గ్యాప్స్ అనేది రానివ్వకూడదు. రానివ్వద్దంటే దాన్ని చూసి గ్యాప్ని బట్టి పుల్ చేసుకోవాలి. స్ప్రే తక్కువగా ప్రెస్ చేయాలి, ఎక్కువగా ప్రెస్ చేయకూడదు. ఉంది కదా అని ఎక్కువ వాడేయకూడదు. ఈ ప్రోడక్ట్ అయినా సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అవసరం లేనప్పుడు ఎందుకు? అవసరం లేదు.
ఎవరు హెల్ప్ లేకపోతే ఇక్కడ క్లచ్ పెట్టుకోవాలి మనం. క్లిప్ ఉంటుంది కదా, క్రొకడైల్ క్లిప్. రబ్బర్ బ్యాండ్స్ అది కొంచెం డిస్కో రబ్బర్ బ్యాండ్స్ కాకుండా అవి వేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ కట్ అవుతుంటుంది, ప్లస్ ఇవైతే జారిపోయి స్లిప్ అవుతుంటాయి. ఇది మ్యాట్, డిస్కో వాడకూడదు మనం. మ్యాట్ రబ్బర్స్ అంటాం. కనిపించవు కూడా. ఎక్స్ట్రా హెల్ప్ చేస్తుంది. బాగుంది అది సింపుల్గా. స్ట్రైట్ మనకి అది పెద్దగా వాల్యూమ్ రాదు, అంటే నైస్గా కనిపిస్తుంది స్లిమ్గా. ఇది ఒకటేసారి ముందే ఎక్కువ పుల్ చేసుకుంటే లూజ్ లూజ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ కావాలంటే చేసుకోవచ్చు. మేడం చేతికి అదే చుట్టేసే. కానీ గోల్డ్ కదా, సిల్వర్ అయితే సిల్వర్ పర్ల్ బ్యాంగిల్ ఉండే ఒకటి అక్కడ అవి అంత అది నెక్కి వేసేయి. ఇది నెక్ కేస్ ఇది ఇదైతే కొంచెం చూడ ఒకసారి పెట్టి ఎట్లుందో. పెట్టినా మేడం. బాగుంది. కానీ టూ మచ్ హెవీ ఉంది కదా కమ్మలతో కంపేర్. లేదు లేదు మంచిగా టైట్గా పెట్టాలి. ఇది ఓకే నెక్ అది ఇంకొకటి పెట్టు, ఇంకో నెక్లో పక్కన షాప్లో కొనుక్కరావాలి. బంద్ ఉంది. పక్కన షాప్లో అవునా? బాగుంటాయి, అవే తీసుకుంటాం. కానీ ఇది బాగుంది దాంతో కంపేర్ చేస్తే. ఇది సింపుల్ గా ఉంది. కానీ ఏం కాదు, పెట్టేసి పెట్టేయనా మేడం? పని పెట్టుకొని ఎవరు ఏంటది గోల్డ్ అనా? అవన్నీ ఎవరు చూడరు. మేకప్ ఎలా ఉంది, హెయిర్ స్టైల్ ఎలా ఉంది, స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, అవే ఇస్తారు.